భువనగిరి కోట. మహానుభావులు ఈ కోటను ఎలా కట్టారో కానీ చాలా గొప్పోళ్ళు అసలు. అంత హైట్కి నార్మల్గా నడిచి వెళ్ళడానికే చాలా ఆయాసం వస్తుంది. అలాంటిది అంత పెద్ద పెద్ద రాళ్లను అంత హైట్కి మోసుకొని వెళ్ళి ఆ కోటను ఎలా నిర్మించారో అసలు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కోట పై నుండి వ్యూ చాలా బాగుంది. అలాగే పైనుండి కిందికి చూసినప్పుడు హైట్ ఫోబియా ఉన్న వాళ్ళకి మాత్రం కళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి. నాకైతే అలాగే అయింది. నాకు మాత్రం ఈ కోట ఎక్కాక 2 days వరకు కాళ్ళ నొప్పులు అలాగే ఉన్నాయి. భువనగిరి కోటని ఏకశిలా కోట అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మొత్తం ఒకటే స్టోన్ పైన ఉంటుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో సర్వాయి పాపన్న స్టాచ్యూ ఉంటుంది. ఇది కోట స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మనం మెట్ల ద్వారా పైకి వెళ్తాం. ఇవి కొత్తగా కట్టిన మెట్లు. మనం కొంచెం దూరం వెళ్ళాక పాత మెట్లు ఉంటాయి, అప్పట్లో కట్టినవి. అండ్ ఈ భువనగిరి కోట చుట్టూ కూడా ఒకవైపు ఇలా ప్రహరీ గోడ ఉంటుంది. ఈ గోడ మొత్తం నాకైతే చైనా వాళ్ళలాగా అనిపించింది. సేమ్ నాకైతే చూడడానికి అలాగే ఉంది. అండ్ ఇవి పాత మెట్లు అనమాట. ఈ పాత మెట్లు కొద్ది దూరం వరకు ఇలా వెడల్పుగా ఉంటాయి, కొంత దూరం వెళ్ళాక చిన్నవిగా ఉంటాయి. ఈ కోటను సరిగ్గా పట్టించుకోక చుట్టూ ఇలా పిచ్చి చెట్లు పెరిగిపోయాయి. గవర్నమెంట్ ఈ కోటను సరిగ్గా పట్టించుకొని అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పరిస్తే దీనికి టూరిస్టులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అంత బాగుంది కోట పైన. కోట 1/4 కూడా ఎక్కలేదు ఇంకా మేము. కోట పైనుంచి భువనగిరి నగరం ఇలా కనిపిస్తుంది. ఇంకా మనం సగం వెళ్ళాక ఇంకెలా ఉంటుందో చూద్దాం. మెట్లు ఇవి పాతవన్నమాట. మొత్తం పక్కన గడ్డి కూడా పెరిగిపోయింది. ఇది కోట మొదటి ద్వారం. ఇలా దీనికి 3 ద్వారాలు ఉంటాయి. ఈ మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అని కూడా అంటారు, ఎందుకంటే ఇది అంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న హోల్స్ అప్పట్లో భటులు అందులో నుంచి ఎవరైనా కోట పైన దాడి చేసినప్పుడు వేడి నూనె, బాణాలను వదలడానికి యూజ్ చేసేవారంట. ఇక్కడ భటులు సేద తీరడానికి, కోటకి కాపలా ఉండడానికి వాళ్ళ కోసం విశ్రాంతి గదులను ఏర్పరిచారు. కానీ ఇప్పుడు చాలా వరకు శిథిలమైపోయి ఉన్నాయి అవి. ఇక్కడ ఈ కోట గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరైనా గైడ్ ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ కోట యొక్క హిస్టరీ గురించి ఎవరికి ఎక్కువగా తెలీదు. ఇక్కడ ఒక గైడ్ ఉండి ఈ కోట యొక్క హిస్టరీ గురించి వచ్చే టూరిస్టులకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చే టూరిస్టులు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ కోటను చూడడానికి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది మనకి కోట యొక్క 2వ ద్వారం. ఇక్కడ కూడా సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి, కోటకి కాపలా ఉండడానికి 2 వైపులా 2 గద్దెలను ఏర్పాటు చేశారు. ఇక్కడ సైనికులు కోటకు కాపలా ఉంటూ కోటకు వచ్చే శత్రువులను కనిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ నిర్మాణాన్ని చూస్తే చాలా వరకు ధ్వంసమైపోయింది, శిథిలావస్థలో ఉంది. ఈ కోట 610 మీటర్ల ఎత్తులో ఉంటుందట. దీని మొత్తం విస్తీర్ణం 40 acres. ఈ కోట కుతుబ్షాహీ పాలనలో చాలా కాలం ఉంది. తర్వాత 1687లో మొఘలులు గోల్కొండను ఆక్రమించినప్పుడు వారు ఆక్రమించుకున్నారు. ఇక్కడ మీరు చూస్తే కోట చుట్టూ కూడా ఇలా ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది మనకి కోట యొక్క 3వ ద్వారం. ఇక్కడ కూడా సైనికులు సేద తీరడానికి ఇలా విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు. తెలంగాణలో సాధారణ కల్లుగీత కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపారాయుడు 1708లో ఓరుగల్లును గెలుచుకున్న తర్వాత భువనగిరి తన ఆధీనంలోకి వచ్చింది. ఇక్కడ మనం కోట యొక్క 3వ ద్వారాన్ని దాటిన తర్వాత ఇక్కడ ఉన్న మెట్లన్నీ చెట్లు పెరిగి మొత్తం శిథిలావస్థలోకి చేరిపోయాయి. ఇక్కడ కూడా భటులు కాపలా ఉండడానికి గద్దెలను నిర్మించారు. ఈ మెట్ల పైనుంచి కొంచెం దూరం వెళ్ళాక మనం ఈ కోట యొక్క సగ భాగాన్ని రీచ్ అవుతాం. ఇప్పుడు మనం కోట యొక్క సగ భాగానికి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఈ కోట యొక్క వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఈ కోట పైన రాజభవనం కింద శిలాగర్భంలో చాలా రహస్య మార్గాలు ఉన్నాయని అంటారు. ఈ కోట చుట్టూ కూడా అంతఃపుర పరిసరాలలో నీటిని నిల్వ చేయడానికి రాతి తొట్టెలు ఉన్నాయి.
ఈ భువనగిరి కోటలో సగభాగం వరకే మెట్లు కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత మనం కోటపైకి ఎక్కడానికి ఇలా సపోర్టింగ్ తీసుకుంటూ కోటపైకి ఎక్కాలి. ఇలా సపోర్టింగ్ మాత్రం లేకుంటే చాలా భయంగా ఉంటుంది పైకి ఎక్కడానికి. ఈ సపోర్టింగ్ కూడా ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేశారు. నేను ఒక 7 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ సపోర్టింగ్ అనేది లేదు. ఫైనల్గా కోటపైకి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే భువనగిరి కోట. అండ్ ఇక్కడ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఒకటి ఉంది. వెనకాల ఒక టవర్ కూడా ఉంది. ఇక్కడ మనం భువనగిరి కోట నుంచి చూస్తే భువనగిరి సిటీ ఇలా కనిపిస్తుంది. ఈ కోటను పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన 6వ త్రిభువనమల్ల విక్రమాదిత్య కాలంలో నిర్మించినట్టు చెప్తుంటారు. అతని పేరు మీదుగానే ఈ నగరానికి త్రిభువనగిరి అని వచ్చింది. ఈ పేరు క్రమంగా భువనగిరి అయిందని ఒక కథనం. ఇక్కడ కోట యొక్క బ్యాక్ సైడ్లో 2 నీటి కొలనులు ఉన్నాయి. అప్పట్లో రాజులు ఈ నీటిని యూజ్ చేసేవారు. అప్పట్లో ఈ నీటిని త్రాగడానికి, ఇతర అవసరాలకి యూజ్ చేసేవారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కోట యొక్క బ్యాక్ సైడ్ వ్యూ. కోట కింది భాగంలో కూడా ఒక నీటి కొలను ఉంది. ఇక్కడ కూడా కోట చుట్టూ ప్రహరీ గోడలు ఉన్నాయి. అండ్ నీటి కొనలు కూడా బ్యాక్ సైడ్లో 2 ఉన్నాయి. మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, కందూరి చోళులు, కాకతీయులు, పద్మనాయకులు, బహ్మనీయులు, కుతుబ్ షాహీలు, నిజాం రాజులు, ఇలా తెలంగాణలో ఏలిన అందరి పాలనలో కూడా భువనగిరి ఉంది. ఈ కోటలో ఇప్పటికీ కనుగొనబడని అనేక స్వరంగ మార్గాలు, గుహలు ఉన్నట్లు చెప్తుంటారు. ఈ కోట మొత్తం కూడా ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలిలో కనిపిస్తుంది. మూడు 3000 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రాజు ఈ కోటను పాలించారు. అతిపెద్ద రాతి బండలతో ఈ రాతి గోడల్ని నిర్మించారు. తెలంగాణను పాలించిన ప్రతి ఒక్క రాజు ఈ కోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. కోట పైన మొత్తం ఓపెన్ ప్లేస్లా వెలుతురు వచ్చేలా ఉంది. ఈ కోటపైకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. అలాగే కోట కిందికి వెళ్ళడానికి కూడా మార్గం ఉంది. ఇక్కడ గోడల పైన పైకప్పు ఉండేది అనుకుంటా, అది మేబీ శిథిలమై ఉండొచ్చు. ఈ రాతి గోడలు కూడా ఇప్పటికీ చాలా వరకు శిథిలమై ఉన్నాయి. అప్పట్లో రాజులు, భటులు ఇంత పైకి ఎలా ఎక్కేవారో ఏమో. ఇక్కడ ఇంత హైట్ నుండి చుట్టూ ఒక 5 kilometerల దూరంలో ఉన్న శత్రువులు కూడా ఈజీగా కనిపించేవారట. అందుకే ఇంత హైట్లో, ఇంత పెద్ద కొండ పైన ఒక కోటను నిర్మించుకొని అప్పట్లో రాజులు తమ శత్రువుల నుంచి తమను తాము కాపాడుకునేవారు, తమ రాజ్యాన్ని కాపాడుకునేవారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నీటి తొట్టె. అప్పట్లో రాజులు, ప్రజలు, అక్కడున్న భటులు ఇక్కడ వాటర్ని స్టోర్ చేసుకొని తమ అవసరాలకు యూజ్ చేసుకునేవారు. ఇక్కడ ఈ కోట భాగాన్ని, ఈ కోట లోపలి భాగాన్ని చూస్తే అప్పట్లో దీన్ని నిర్మించిన రాజులు మొత్తం కూడా దీన్ని ఇస్లాం సంస్కృతి శైలిలో నిర్మించారు. ఇక్కడ ఈ కోటపైకి ఎక్కడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఈ కోటపైకి ఎక్కి పైన ఎలా ఉందో చూద్దాం. పైకి ఎక్కడానికి ఇలా మెట్లు ఉన్నాయి. లోపలంతా చీకటిగా ఉంది, చాలా భయం వేసింది. సో టార్చ్ చేసుకొని పైకి ఎక్కాం. మెట్లు మాత్రం చాలా హైట్లో కట్టారు. ఒక్కో స్టెప్ చాలా హైట్లో ఉంది. భయపడుతూనే పైకి ఎక్కేసాం. ఈ కోట మొత్తానికి పైకి ఎక్కాక పైన ఇలా ఉంది వ్యూ. చాలా బాగుంది పైనుంచి వ్యూ మాత్రం. నాకు ఈ కోటను చూస్తుంటే ఇక్కడ ఒక గైడ్ ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఇక్కడ ఒక గైడ్ ఉండి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కోట యొక్క చారిత్రాత్మక విశిష్టతను తెలిపితే ఎంత బాగుండేదో.
ఇప్పుడు కోట పైన అయితే చూసేసాం. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళి కోట కింది భాగాన ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కోట కిందికి వెళ్ళే వే ఉంది. ఇక్కడ మెట్లు ఉంటాయి. మెట్లు దిగి కిందికి వెళ్తే కోట కింది భాగానికి వెళ్ళిపోతాం మనం. కోట కిందికి వచ్చేసాం. ఇక్కడ పెద్ద రోల్ ఉంది, అప్పట్లో యూజ్ చేశారనుకుంటా దీన్ని. కోట కింది భాగంలో అప్పట్లో రాజులు ధాన్యాన్ని నిల్వ చేసుకునేవారు, అలాగే వారి అపార సంపదను ఇక్కడ దాచుకునేవారు. అప్పట్లో సర్వాయి పాపారాయుడు ఈ కోట తన ఆధీనంలో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న అపార సంపదను ఇక్కడ నిల్వ చేసుకున్నట్టు దాచుకున్నట్టు చెప్తారు. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాం. ఈ మెట్ల నుంచి మేము కిందికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాం. ఈ కోటలో మొత్తం 8 ఫిరంగీలు ఉన్నాయని చెప్తుంటారు, కానీ లాస్ట్లో ఒకటి మాత్రం మిగిలిపోయింది. ఇక్కడ ఒక బుర్జు పైన ఇలా ఒక ఫిరంగి ఉంది. అది ఎలా ఉందో చూద్దాం దగ్గరికి వెళ్ళి. అప్పట్లో సైనికులు తమ రాజ్యానికి ఎవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు వారి శత్రువులపైన ఈ ఫిరంగులను యూజ్ చేసి దాడి చేసేవాళ్ళు. భువనగిరి కోట ఏమో కానీ ఈ కోట పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ ఎలా స్కిప్ అయి పడతామో అని భయంగా ఉంటుంది. ఒకవేళ వర్షాకాలంలో మాత్రం వెళ్తే ఆ వర్షానికి ఆ వాటర్కి మనం స్కిప్ అయి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి కింద పడితే మన బాడీ కూడా దొరకదేమో. ఈ కోట ఏమో కానీ కోట పైకి ఎక్కేటప్పుడు ఒక సినిమాటిక్ లెవెల్లో అనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. కోట చూడడం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మేము తిరిగి కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళేటప్పుడు అయితే చాలా భయం అనిపిస్తుంది. నాకైతే చాలా భయం అవుతుంది, ఎందుకంటే నాకు హైట్ ఫోబియా ఉంది. ఇక్కడైతే ఈ సర్టన్ ప్లేస్లో అయితే కింద పడతామేమో అని చెప్పి సపోర్ట్ని అలాగే గట్టిగా పట్టుకొని కిందికి దిగాం. ఒకవేళ ఇక్కడ సపోర్ట్కి ఇది మాత్రం లేకుంటే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో. ఈ కొండపైన చాలామంది రాక్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎవరెస్ట్ లాంటి పెద్ద పెద్ద శిఖరాలను అధిరోహించిన వాళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ మేము కోట మధ్య భాగానికి వెళ్ళిపోతున్నాం. కోట ఎక్కేటప్పుడు నేను కోట మధ్యకి వచ్చాక వీడియోని షూట్ చేయలేదు, ఇప్పుడు వెళ్ళి షూట్ చేస్తా. అక్కడ కూడా 2 నిర్మాణాలు ఉన్నాయి. అండ్ మన హిందూ రాజులు పరిపాలించినప్పుడు కట్టిన ఒక మండపం కూడా ఉంది. ఇంకో ఇవే ఆ నిర్మాణాలు. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో అందులో. ఇదొక మండపం. మండపానికి ఇటు అటు 2 కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడంలో లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది అప్పట్లో ఆయుధాలని ఇక్కడ తయారు చేసుకునే వాళ్ళంట. ఇప్పుడు మొత్తం గడ్డి పెరిగి మొత్తం ఎండిపోయింది. పైకప్పు మాత్రం లేదు, సీలింగ్ అనేది వర్షాలకి పడిపోయింది అనుకుంటా. ఇక్కడ కోట మధ్య భాగానికి వచ్చి కోటను చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. మండపానికి 2 వైపులా 2 కట్టడాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇది ఇంకో కట్టడం. ఇక్కడ గుర్రాలను కట్టేసే వాళ్ళట. అలాగే సైనికులకి గుర్రాలకి ధాన్యాన్ని దాపెట్టడానికి ఇక్కడ ఈ ప్లేస్ని యూజ్ చేసుకునే వాళ్ళంటే. ఇక్కడ కూడా సీలింగ్ లేదు, ఓన్లీ ఈ వాల్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా రాతి కట్టడాలు కాబట్టి అలాగే ఉండిపోయాయి. ఈ భువనగిరి కోటను దక్షిణం వైపు నుంచి చూసినప్పుడు ఏనుగుల, అండ్ అలాగే ఉత్తరం వైపు నుంచి చూసినప్పుడు పడుకున్న తాబేలులా కనిపిస్తుంది. ఫైనల్గా కోటను మొత్తం చూడడం అయితే అయిపోయింది. మేము 1కి వచ్చాం. మేము కోట మొత్తం చూసేసరికి 1 to 6 అయింది. కిందికి వెళ్ళేసరికి గేట్ అంకుల్ ఏమంటాడో తిడతాడేమో. ఈ కోట ఎక్కడానికి టైమింగ్స్ ఓన్లీ 10 to 5 అనమాట. మేము కంప్లీట్ చేసుకునేసరికి 1 to 6 అయింది. కిందికి వెళ్ళాక మాకు గేట్ అంకుల్తో తిట్లేగా. మీరు కూడా ఈ కోటను చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు కూడా ఒక మంచి సినిమాటిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది.
కానీ కాళ్ళ నొప్పులు మాత్రం బాగా ఉంటాయి. అండ్ అలాగే ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళండి, ఒక్కరు మాత్రం వెళ్ళకండి, కొంచెం భయంగా ఉంటుంది. మేము ఇక మొత్తానికి కోట కిందికి వచ్చేసాం. 6 అయింది టైం ఇప్పుడు, కానీ టైమింగ్స్ 5 వరకే. వెళ్ళే వాళ్ళని రానివ్వరు, కానీ పైన ఉన్న వారు కిందికి రావచ్చు, అక్కడే ఉండలేం కదా. కిందికి వచ్చాక అంకుల్ అంటున్నాడు, అమ్మాయిలు కదమ్మా ఇంతసేపు ఉంటే ఎలా, తొందరగా రావాలి అని చెప్పి క్లాస్ పీకిన మాకు మాత్రం. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.